హాయ్, మీ స్ఫూర్తి వెంకటేశ్వర్లు సార్, మెథడాలజీ. సో కొన్ని విషయాలు డిఎస్సి రాసేటటువంటి ఆస్పిరెంట్స్కి చెప్పాలని మీతో పంచుకోవాలని చెప్పి మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఉగాదికి జాబ్ క్యాలెండర్ గవర్నమెంట్ స్పష్టంగా ఉగాదికి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. ఆ జాబ్ క్యాలెండర్లో డిఎస్సి గురించి కూడా ప్రస్తావన ఉంటుంది అని మనం తెలుసుకోనున్నాం. సో వెరీ సూన్, తొందరలో ఉగాది వస్తూ ఉంది కాబట్టి మనం ఆ జాబ్ క్యాలెండర్లో ఈ డిఎస్సికి సంబంధించిన మరికొంత స్పష్టమైనటువంటి షెడ్యూల్ గురించి తెలుసుకోవచ్చు. అయితే చాలామంది విద్యార్థులు జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత చదువుదాం, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదామని టైం వేస్ట్ చేసుకునేదానికి అవకాశం ఉంది. అట్లా చేసుకోకూడదు. మొన్న మనం చూసాం 2025లో ఎస్సీ వర్గీకరణ తర్వాత డిఎస్సి అని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటిస్తే చాలామంది విద్యార్థులు కష్టపడి చదువుకుంటూ ఉన్నారు. కొంతమంది విద్యార్థులు వేచి చూస్తూ ఉన్నారు. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదామని. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 45 డేసే టైం ఉండడం వల్ల అలా వేచి చూసేటటువంటి విద్యార్థులందరూ లాస్ అవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా గవర్నమెంట్ స్పష్టంగా డిఎస్సి రిక్రూట్మెంట్ చేపడతాం, ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేస్తాం అని ప్రకటించింది. కాబట్టి నోటిఫికేషన్ కోసమో జాబ్ క్యాలెండర్ కోసమో వెయిట్ చేయకుండా మీ ప్రిపరేషన్లో మీరు ఉండాలి. సో దానికోసం స్ఫూర్తి కోచింగ్ సెంటర్లో ఆల్రెడీ ఇప్పుడు ఎస్జిటికి ఒక బ్యాచ్ నడుస్తూ ఉంది. అదేవిధంగా సోషల్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి స్కూల్ సిలబస్ ఎస్జిటిలో కామన్గా ఉండేటటువంటి సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవి నడుస్తూ ఉన్నాయి. అయితే కొంతమంది విద్యార్థులు కోచింగ్కి రావడానికి వీలు లేదు సార్, మీ ఎగ్జామ్స్ బాగుంటాయంట, డైలీ ఎగ్జామ్స్, వీక్లీ గ్రాండ్ టెస్ట్లు, మాకేదన్నా పీడిఎఫ్ రూపంలో ఫోన్లో అందుబాటులో ఇవ్వగలరా అని అడుగుతూ ఉన్నారు. సో అలా కోచింగ్ చేరలేనటువంటి విద్యార్థుల కోసం ఎగ్జామ్స్ని పీడిఎఫ్ రూపంలో మీకు డైలీ ఈరోజు ఏం క్లాస్ జరిగిందో రేపు అదే మన దగ్గర ఎగ్జామ్ జరుగుతూ ఉంది. అలా ఈ వారం అంతా జరిగినటువంటి సిలబస్ మీద వీక్లో క్యుములేటివ్ గ్రాండ్ టెస్ట్ జరగడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వీక్ ఏ రోజు జరిగింది పక్క రోజు 50 బిట్లతో డైలీ టెస్ట్ ఉంటుంది. ఏ వీక్ జరిగింది ఆ వీక్ ఎండ్లో, సో ఏ వీక్ జరిగినటువంటి సిలబస్ ఆ వీక్ ఎండ్లో ఎవ్రీ ట్యూస్డే 150 మార్క్స్కి గ్రాండ్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్స్ కోచింగ్ చేరలేనటువంటి పిల్లలు ఇంటి దగ్గర ఉండి రాసుకుంటామంటే మీ ఫోన్కి పీడిఎఫ్ రూపంలో పెట్టడం జరుగుతుంది. పేపర్ పెట్టినటువంటి ఒక డైలీ టెస్ట్ కనుకైతే 1 అవర్ తర్వాత, వీక్లీ గ్రాండ్ టెస్ట్ కనుకైతే 2.5 అవర్ తర్వాత కీ పెట్టడం జరుగుతుంది. అలా ఇంటి దగ్గర నుండి కూడా మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఎక్కువ మంది పిల్లలు అడిగారు కాబట్టి ఇంకా వాళ్ళకి పెడుతూ ఉన్నాం కాబట్టి ఇంకెవరైనా సరే ఇలా ఎగ్జామ్స్ కావాలి అంటే మన స్ఫూర్తిలో నిర్వహించే డైలీ ఎగ్జామ్స్, వీక్లీ గ్రాండ్ టెస్ట్లని మీరు పీడిఎఫ్ రూపంలో ఫోన్ ద్వారా రాసుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఒక ఫెసిలిటీ. నెక్స్ట్ ఇంకొకటి, న్యూ బ్యాచ్. ఈ నెల మార్చి నెల 18వ తేదీ ఎస్జిటి కొత్త బ్యాచ్ ప్రారంభించబోతూ ఉన్నాం. ఈ విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాం. నెక్స్ట్, కొంతమంది విద్యార్థులు కోచింగ్ తీసుకున్నాం సార్ మేము ఆల్రెడీ, కొన్ని సబ్జెక్టులు సింగిల్ సబ్జెక్ట్ కావాలి అంటే కొంతమంది ఇంగ్లీష్ అని, కొంతమంది తెలుగు మెథడ్ అని, కొంతమంది ఇంగ్లీష్ మెథడ్ అని, కొంతమంది ట్రై మెథడ్ అని, కొంతమంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మ్యాథ్స్ కావాలని ఇలా అడుగుతూ ఉన్నారు. మీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ సింగిల్ సబ్జెక్ట్ ద్వారా కూడా మా దగ్గర తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంటు ఇంగ్లీష్ నడుస్తూ ఉంది. ఇంగ్లీష్ అయిపోయిన తర్వాత తెలుగు మెథడు లోకనాథ్ రెడ్డి సార్ చేత 11వ తేదీ నుంచి, అంటే ఈ నెల 11వ తేదీ నుంచి, ఈరోజు 7వ తేదీ, ఇంకొక 4 డేస్ తర్వాత 11వ తేదీ నుంచి తెలుగు మెథడ్ లోకనాథ్ రెడ్డి సార్ చేత క్లాస్ ఉంటుంది. అలా తెలుగు మెథడ్ కావాలంటే మీరు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్, ఫ్రీ గ్రాండ్ టెస్ట్. ఎస్జిటి వాళ్ళకి ఎగ్జామ్ సిరీస్ మొత్తం సిలబస్ని కొన్ని సమాన భాగాలుగా చేసి ప్రతి 4 డేస్కి ఒక ఎగ్జామ్ లెక్కన మొత్తం సిలబస్ అంతా వాళ్ళకి డివిజనల్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మెగా గ్రాండ్ టెస్ట్, ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. డేటు నేను తర్వాత ప్రకటిస్తాను. ఎవరైనా సరే ఆ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ రాసుకోవచ్చు, దానికి ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఎస్ఏ మ్యాథమెటిక్స్. సో మొన్న 2025లో జరిగినటువంటి డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మన స్ఫూర్తి కోచింగ్ సెంటర్ ద్వారా చిత్తూరు జిల్లా ఫస్ట్ ర్యాంక్ సురేఖ మన విద్యార్థి, నెల్లూరు జిల్లా సెకండ్ ర్యాంక్ హనుమంతరావు మన విద్యార్థి, ప్రకాశం జిల్లా 6th ర్యాంకు 10th ర్యాంకు సునీత అనే అమ్మాయి, అదేవిధంగా మాధవరావు అనేటటువంటి అబ్బాయి, వీళ్ళిద్దరు. అలా గుంటూరు జిల్లా నుంచి కూడా
టాప్ 10లో 3 మెంబర్స్ మన దగ్గర సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇలా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లో టాప్ 10లోనే ఎక్కువ మంది ర్యాంకులు తెచ్చుకున్నారు. అంతేకాకుండా నెల్లూరు జిల్లాలో ఉన్న ఆ 75 ఉద్యోగాలు ఉంటే దాదాపు 40 ఉద్యోగాలు మన దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులు సొంతం చేసుకోవడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్కి ఎగ్జామ్ బ్యాచ్ అడుగుతూ ఉన్నారు కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్. సో దాన్ని కూడా డేట్ త్వరలో ప్రకటిస్తాం. స్కూల్ అసిస్టెంట్కి మ్యాథమెటిక్స్కి ఎగ్జామ్ బ్యాచ్ ప్రారంభించబోతూ ఉన్నాం. అది సైంటిఫిక్గా సిలబస్ని కొన్ని సమాన భాగాలు చేసి ముందే మీకు టైం టేబుల్ రూపంలో సిలబస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ప్రకటించిన డేట్లలో ఆ సిలబస్ చదువుకొని వచ్చి ఎగ్జామ్ రాయాలి. సో మెథడాలజీ డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ డౌట్స్ క్లారిఫికేషన్ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ మీకు ఏ డౌట్ ఉన్నా సరే క్లారిఫై చేయడం జరుగుతుంది. ఈ అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకొని రాబోయేటటువంటి డిఎస్సిలో మీరు సక్సెస్ అయ్యి మీ డ్రీమ్ అయినటువంటి మీ లక్ష్యమైనటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సొంతం చేసుకోగలరని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.